హలో అండి, అందరికి నమస్తే. ఇక మనం వచ్చేసి ఈ ఊరి పేరు ఏం పేరే రావులపేట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో వచ్చేసి ఇప్పుడు ఈ రైతు ఉన్నాడు. ఈయన వాస్తవానికి మన కొబ్బరికాయలు నిమ్మకాయలతో చూస్తుందంట. అడుగుదాం సార్ మామూలుగా. చెప్పన్నా, మామూలుగా నువ్వు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు? 2 సంవత్సరాలు చూస్తున్నావు. ఓకే, మామూలుగా ఇప్పటివరకు ఎన్ని ప్యాన్లు చూసారు? 20 చూసా. దాని ఎన్ని సక్సెస్ అయినాయి? 10 సక్సెస్ 5 పోయినాయి. అని మామూలుగా ఎట్లా నువ్వు చూడమంటే మామూలు ఎట్లా నీకు నేర్పించారు? ఎవరు నేర్పించి ఎట్లా చూస్తున్నావు? అని మామూలుగా నువ్వు పట్టుకొని చూడ. ఫస్ట్ బోర్ ఓలేసి ఇక్కడ నువ్వు వేసుకున్నావు, వేరే వాళ్ళకి వేసినావు. తర్వాత మీ దాంట్లో వేసుకున్నావు. నువ్వు వేసుకుని నువ్వు వేసుకునేస్తావు. అంటే మామూలు నీకు ఎంత అనుభవాలు ఉన్నాయి కదా. మామూలు వాటర్ ఎక్కడ పడతాయి? వాటర్ బండ మీదైనా పడుతుంది. అంటే నువ్వు నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ ఎట్లా నువ్వు లేపడం ఏంటి పరిస్థితి? ఎట్లా నీ అనుభవం ఎట్లా లేస్తాయి? దానికల్లా లేస్తుంది, అంతే లేస్తాయి. దానికి మంత్రం గింత్రం అలాంటివి ఏముండదు. సో ఎట్లయితే మొత్తానికి అయితే రైతులకైతే నీళ్ళు పడిపిస్తున్నావు, అంతే కదా? ఏమనిపిస్తుంది నీకు? ఫెయిల్ అయితే ఏమనిపిస్తుంది? పాస్ అయితే ఏమనిపిస్తుంది? ఫెయిల్ అనిపిస్తే బాధ అనిపిస్తుంది, పాస్ అయితే సంతోషం. అప్పుడు రైతులు ఏమంటారు? రైతులు మనకి ఏదంటే పండుగ, అంతేనా? ఫస్ట్ సక్సెస్ అయితే ఇంకా ఫెయిల్ అయితే ఏం లేదు, ఏం చేస్తాం అంటారు, అంతే కదా. చూసారు కదా. ఇప్పుడు ఈయన లోకల్గా ఉండాలి. ఇంకోటి అంటే లోకల్గా చూసిన వాళ్ళు మనం తప్పని అన్లైకి లేదనమాట. సైంటిఫికే నాచురల్. ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది ఉన్నాయనుకో ఎట్లయినా పడతాయి. మేము వచ్చినా పడతాయి, కొబ్బరికాయతో చూసినా పడతాయి, నిమ్మకాయతో చూసినా పడతాయి. అంటే వాటర్ అనేది మన భూమిలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమిలో వాటర్ లేకుండా ఉండి ఇది చూసినా ఊరు వచ్చినా పడలేదు అనుకోవడం తప్పు, అంతే కదా. ఇప్పుడు మన భూమి లోపల వాటర్ ఉంటే ఆ దొరికించుకోవడం అనేది మన మెయిన్ ఇంపార్టెంట్. అట్లా దొరికించుకుంటే వాటర్ అనేది దొరికిందనుకో అప్పుడు ఆ రైతు అనేది సంతోషపడతాడు. పర్లేదనుకో బాధపడతాం, అంతే తప్ప. కానీ వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అంత పక్క వస్తాయని అదే కాదు. కొబ్బరికాయలు వేసిందని ఒకసారి ఫెయిల్ అయితే ఒకసారి పాస్ అవుతాయి. ఏదైనా జరగచ్చు. భూమి లోపల అడుగున్న చేంజ్ ఉంటుంది, ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే అంటే ఇంకోటి నమ్మకంతో పని చేసుకోవాలి. రైతు సంతోషంగా బోర్ వేసుకుంటే సక్సెస్ అయిందనుకో హ్యాపీ. సో మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉన్నాయో లేవో తెలుసుకోనుకుంటే ఇలా లోకల్ పద్ధతులు చూసారనుకో ఎట్లా ఉంటే 50% ఉండబోదు. అది సైంటిఫిక్ అయింది అనుకో మ్యాక్సిమం తెలుస్తుంది అసలు మన భూమిలో వాటర్ ఉన్నాయా లేవా అనేది మేము చెప్తాం పక్క. అదనమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ వీటితోటి మనం చూస్తాం కాబట్టి. మనకు ఎందుకు హాస్పిటల్ పోయిననుకో మనకు కడుపు లోపల బొక్క ఇరిగినట్టు ఏందనుకో మనం ఎక్స్రే తీస్తే ఎక్కడ ఇరిగిందని మనం చెప్తాం. సో ఇది కూడా మన దగ్గర ఉన్న సైంటిఫిక్ పద్ధతితోటి ఈ మిషన్స్ తోటి మన ఏరియాలో ఇక్కడ వాటర్ జోన్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ వచ్చి పడే ఛాన్స్ ఉందని మనం చెప్తాం. అందుకోసం మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉన్నాయో తెలుసుకుంటే మన నెంబర్ తెలుసు కదా, 9866752507 ఈ నెంబర్ ఫోన్ చేయండి, మమ్మల్ని సమస్య. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే.